ఒక చిన్న గ్రామంలో పుట్టి కేవలం 32 ప్రాయంలోనే భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన ఒక మహామనీషి కథ ఇది. ఆయనే జగద్గురువు ఆది శంకరాచార్యులు. 8వ శతాబ్దపు భారతదేశం ఒక చీకటి సముద్రంలా ఉన్నవేళ కేరళలోని కాలడి అనే ఒక మారుమూల గ్రామం నుండి ఒక జ్ఞానభానుడు ఉదయించాడు. శివగురు ఆర్యాంబల తపఃఫలంగా జన్మించిన ఈ శివాంశ సంభూతుడు 5ఏళ్లకే తండ్రిని కోల్పోయిన తల్లి అనురాగంలో వేదాలను ఔపోసనం పట్టాడు. శంకరుడి జీవితంలో మొదటి అద్భుతం కనకధారాస్తోత్రం. తన దగ్గర ఉన్న ఒక్క ఎండిపోయిన ఉసిరికాయను భిక్షగా వేసిన ఆ పేద తల్లి దారిద్ర్యాన్ని చూసి చలించిన శంకరుడు లక్ష్మీదేవిని ప్రార్థించి ఆ ఇంట్లో స్వర్ణవర్షం కురిపించాడు. కాని ఆ బాలుడి కన్ను స్వర్ణం మీద లేదు, సత్యం మీద ఉంది. 8ఏళ్ల ప్రాయంలోనే వైరాగ్యాన్నెంచుకున్న శంకరుడు నదిలో మొసలిపట్టుకున్న ఘట్టం ద్వారా తన తల్లిని సన్యాసానికి అనుమతి కోరాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ కడచూపుకు నేను వస్తాను అని తల్లికి మాట ఇచ్చి కట్టుబట్టలతో జ్ఞానాన్వేషణకు బయలుదేరారు. ఓంకారేశ్వర్ దగ్గర నర్మదానది ఒడ్డున గురువు గోవింద భగవత్పాదులను కలిసినప్పుడు ఎవరువు నువ్వు అన్న ప్రశ్నకు శంకరుడిచ్చిన సమాధానమే ప్రసిద్ధ నిర్వాణ షట్కం. నేను మనస్సును కాదు, బుద్ధిని కాదు, చిదాకాశ స్వరూపమైన శివుడిని అంటూ తనను తాను ఆత్మస్వరూపంగా పరిచయం చేసుకున్న ఆ బాలుడిలో రేపటి జగద్గురువును దర్శించారు ఆయన గురువు. శంకరుల ప్రస్థానంలో కాశీనగరం ఒక ముఖ్య మలుపు. అక్కడ ఒక చండాలుడు ఎదురైనప్పుడు దేనిని దూరం జరగమంటున్నావు, ఈ దేహాన్నా లేక అందులున్న ఆత్మనా అన్న ఆ నిగూఢ ప్రశ్నకు శంకరులు వినమ్రులయ్యారు. ఆత్మకు కులం లేదు, మతం లేదని చాటుతూ మనీషా పంచకం రచించి జ్ఞానిలో ఉండాల్సిన మొదటి లక్షణం వినయం అని లోకానికి చాటారు. భారతదేశం ఆధ్యాత్మికంగా ముక్కలు కాకుండా కాపాడేందుకు శంకరుడు దేశం నలుమూలలా 4 శక్తివంతమైన పీఠాలను స్థాపించారు. దక్షిణాన శృంగేరి, తూర్పున పూరి, పడమర ద్వారక, ఉత్తరాన బద్రీనాథ్. ఇవి కేవలం భవనాలు కావు, అఖండ భారతానికి 4 ఉక్కు స్తంభాలు. విడిపోయిన సిద్ధాంతాలను ఏకంచేస్తూ ఆయన స్థాపించిన షణ్మతాలు ఏ దేవుణ్ణి పూజించినా చేరేది ఆ ఒక్క పరమాత్మకే అని నిరూపించాయి. శంకరుల కలం ఒక మాంత్రికుడి దండం. పండితుల కోసం బ్రహ్మసూత్ర భాష్యాలు రాస్తూనే సామాన్యుల కోసం భజగోవిందం వంటి మధురమైన స్తోత్రాలను అందించారు. 32 ఒక మనిషి జీవితంలో ఇది చాలా చిన్న సమయం, కాని ఒక యుగకర్తకు ఇది సరిపోతుంది. కేదార్నాథ్ మంచు శిఖరాల్లో శంకరుడు అంతర్ధానమైన ఆయన నేటికి మన గుడిలో, మనం చదివే మంత్రంలో, మన ఆత్మలో చిరంజీవిగా ఉన్నారు. భక్తి, కర్మ, జ్ఞానమార్గాలను సమన్వయం చేసిన ఆ మహామేధావికి ప్రణమిల్లుతూ ఆయన మార్గంలో నడవడమే మనమిచ్చే అసలైన నివాళి.